విశాఖ జిల్లా కూర్మన్నపాలెం 86వ వార్డు బీజేపీ నాయకులు బొండా శ్రీదేవియల్లాజీ వార్డు అధ్యక్షులు రమణరావు ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయ నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ అయోధ్యలో యుగ పురుషుడు, ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయుడు అయిన శ్రీరాముని భవ్యమైన నూతన రామమందిరం నిర్మాణానికి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతులమీదుగా గత ఏడాది ఆగస్టు 5వ తేదీన భూమి పూజ అయ్యిందని, ఈ నెల 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి రామభక్తులు వస్తారని తెలిపారు. ప్రతి పౌరుడు వారికి తోచినంత 10 రూపాయల నుండి వారి శక్తిమేరకు ధన సహాయం చేసి రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఉక్కు ఉద్యోగి లక్ష్మణరావు దంపతులు 10,000 రూపాయలు, బొండా ఎల్లాజీ, శ్రీదేవి దంపతులు 25,000 రూపాయల చెక్కును కరణంరెడ్డి నరసింగరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి కాధ శ్రీను, సీనియర్ నాయకులు వెన్నా శ్రీరామ్ మూర్తి, ఆర్ఎస్ఎస్ కూర్మన్నపాలెం బస్తీ సంచాలక్ ఎంవీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెం ఏరియా భరత్ నగర్లో పెద్దలు గవర్నీయులు బొండా ఎల్ఎల్జీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కాదా శ్రీని గారు, ఈ వార్డు అధ్యక్షులు రమణరావు గారు, మరియు ఈ బస్తీకి ఇన్ఛార్జ్ గవర్నీయులు పెద్దలు ఆర్ఎస్ఎస్ నుంచి మరి నాయుడు గారు, వెన్న శ్రీరామూర్తి గారు, మిగతా బొండా శ్రీదేవి గారు అందరి ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు భరత్ నగర్లో ఈ యొక్క ఏదైతే అయోధ్యలో నూతన రామమందిరం నిర్మాణం జరుగుతుంది, దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో మరి వారికి తోచినంత లక్ష్మణరావు 10,000 రూపాయలు ఇచ్చారు దంపతులు, అదేవిధంగా ఎల్లాజీ గారు 25,000 రూపాయలు ఇచ్చారు. చెక్లు నాయుడు గారికి జరిగింది. ఎందుకంటే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక్క పిలుపునిస్తే మరి ఎవరైనా సరే 1,00,000 కోట్లైనా పెట్టగలిగే అవకాశం ఉంది. కానీ మన దేశ ప్రధాని మోదీ గారు, అదేవిధంగా మన అయోధ్య రామ జన్మభూమిలో ఈ ఆలయ ట్రస్ట్ వారు కూడా ఒకటే ఆలోచించారు. మరి పెద్దలు చెప్పినట్లుగా చిన్నవారికి కూడా, బడుగు బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఈ భవ్యమైన రామమందిరం ప్రపంచంలోనే మరి ఆదర్శం కాబోతుంది. మనందరికీ తెలుసు, మరి ముస్లింస్ అయితే అక్కడ మక్కా మసీదు ఆయన జన్మలో ఒకసారైనా వెళ్లాలనుకుంటారు. అదే